నీలకంఠుడి కథ, సముద్ర మథనం పూర్తి కథ. క్షీరసాగ మథనం ప్రారంభం. సృష్టి ప్రారంభ కాలంలో దేవతలు తమ శక్తిని కోల్పోయారు. అసురులు బలవంతులు అయ్యి లోకాలపై ఆధిపత్యం సాధించారు. అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి రక్షణ కోరారు. విష్ణువు ఇలా అన్నాడు: క్షీరసాగరాన్ని మథిస్తే అమృతం లభిస్తుంది. మీరు అసురులతో కలిసి మథించండి. దేవతలు అసురులతో ఒప్పందం చేసుకుని మందర పర్వతాన్ని మథన దండంగా, వాసుకి నాగుని తాడుగా ఉపయోగించారు. మథనం మొదలైంది. భూమి కంపించింది. సముద్రం ఉప్పొంగింది. హాలాహల విషం అవతరణ. అమృతం రావడానికి ముందు ఒక భయంకరమైన విషం బయటపడింది. హాలాహలం కాలకూట విషం. ఆ విషం శక్తి అంత తీవ్రంగా ఉంది. లోకాలు దహించిపోతున్నాయి. దేవతలు, మనుషులు, ప్రాణులు అన్నీ ప్రమాదంలో పడ్డాయి. ఎవరూ దాన్ని తట్టుకోలేకపోయారు. దేవతల ప్రార్థన, శివుడి అవతరణ. అప్పుడు అందరూ ఒకే చోటికి వెళ్లారు. మహాదేవుడు పరమశివుడు దగ్గరకు. ప్రభూ, లోకాలను రక్షించండి అని ప్రార్థించారు. శివుడు కళ్ళను తెరిచాడు. లోకాల బాధను చూసి ఆయన హృదయం కదిలింది. శివుడు విషం తాగడం నీలకంఠుడు అవతారం. శివుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. లోక రక్షణ కోసం నేను ఈ విషాన్ని స్వీకరిస్తాను. అతను హాలాహలాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఒక్కసారిగా తాగేశాడు. అది ఆయన గొంతులోకి చేరినప్పుడు పార్వతీదేవి వెంటనే ఆయన గొంతును పట్టుకుంది. విషం కిందకు వెళ్లకుండా ఆపింది. ఆ విషం వల్ల శివుడి గొంతు నీలంగా మారింది. అప్పటి నుంచి ఆయనను నీలకంఠుడు అని పిలిచారు. అమృతం అవతరణ మరియు మోహిని అవతారం. విషం తరువాత మథనం కొనసాగింది. అప్పుడు లక్ష్మీదేవి అవతరించింది. కామధేనువు వచ్చింది. చివరికి అమృతం బయటపడింది. అసురులు అమృతాన్ని దక్కించుకోవాలని ప్రయత్నించారు. అప్పుడు విష్ణువు మోహిని అవతారం తీసుకుని దేవతలకు అమృతాన్ని ఇచ్చాడు. కథ యొక్క అర్థం, మోరల్: శివుడు మనకు ఒక గొప్ప పాఠం నేర్పించాడు. ఇతరుల కోసం త్యాగం చేయడం గొప్పది. శక్తి అంటే కేవలం బలం కాదు, బాధ్యత కూడా. ప్రపంచాన్ని కాపాడేందుకు మనం కష్టాన్ని స్వీకరించాలి. నీలకంఠుడు అంటే బాధను లోపలే నిలిపి ప్రపంచానికి శాంతి ఇవ్వగలవాడు. లోక రక్షణ కోసం విషాన్ని కూడా అమృతంలా స్వీకరించిన దేవుడు, అదే మహాదేవుడు.